42వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ అబ్దుల్ మస్తాన్ ఆధ్వర్యంలో అల్లా పేరుపై 500 మంది పేద ప్రజలకు కోటమిట్ట షాహీ మంజిల్ నందు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మరియు వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డికి అబ్దుల్ మస్తాన్ మరియు వైసీపీ నాయకులు ఘనంగా సాలువాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 42వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ అబ్దుల్ మస్తాన్ ఆధ్వర్యంలో అల్లా పేరుపై 500 మంది పేద ప్రజలకు కోటమిట్ట షాహీ మంజిల్ నందు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మరియు వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డికి అబ్దుల్ మస్తాన్ మరియు వైసీపీ నాయకులు ఘనంగా సాలువాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు 42వ డివిజన్లో అబ్దుల్ మస్తాన్ గారు ఆయనకి ఆరోగ్యం తృప్తిపడి ఈరోజు మరలా ప్రజాసేవలో ఆయన ముందుకు రావడం, ఈ సందర్భంగా ఈరోజు అందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని దానికి ముఖ్య హాజరు కావడం కూడా చాలా సంతోషంగా. నాకు నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రధానంగా ముస్లిం మైనార్టీ లీడర్స్ చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళలో ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ, అంటే ఒక సర్వీస్ చేయాలన్నా లేదంటే ఒక పార్టీ పట్ల నిబద్ధత ఉండే విధానాన్ని కనుక చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. సో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకి అన్ని ప్రయారిటీ ఇస్తారు, కానీ నెల్లూరు నగర నియోజకవర్గాన్ని చూస్తే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నంతమంది లీడర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ చాలా సంతోషంగా ఉంటుంది. తప్పకుండా వీరందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం, వారికి కావాల్సినటువంటి పార్టీ నుంచి కానీ అన్ని విధాలుగా కూడా భరోసా కల్పిస్తుంటూ నేను నెల్లూరు నగర ఇన్ఛార్జిగా, ఎమ్మెల్సీగా తప్పకుండా ప్రయత్నిస్తాను. అలానే అబ్దుల్ మస్తాన్ గారు భవిష్యత్తులో మరింత మంచి ఆరోగ్యంతో ప్రజలకు సేవ అందించాలని కోరుకుంటాను. అలానే ఈరోజు మా ఖలీల్ బాయ్ కానీ, అలానే హంజాన్ హుసేనీ బాయ్ కానీ, సిద్దిక్ బాయ్ కానీ, మనోర్ బాయ్ కానీ, అజహర్ బాయ్ కానీ, సిద్దిక్ బాయ్ కానీ, కర్మల్లా అన్సారీ, వీళ్ళందరికీ కూడా ఇంకా నాయకులందరూ ఉన్నారు. వీరందరి సమక్షంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా భవిష్యత్తులో రహమతుల్లాహి బర్కాతుహు. ఈరోజు ఆ సృష్టికర్త అల్లా పేరు మీద అన్నదానం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక నెల ముందు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. దాంట్లో ఒక హార్ట్కి ఒక స్టెంట్ కూడా వేశారు. అల్హమ్దులిల్లాహ్ ఈరోజు మేము ముందు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుందంటే మన వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు వల్ల అల్హమ్దులిల్లాహ్ ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నాను. ఆ రోజు నాకు చాలా గుర్తుంది. ఎందుకంటే ఎవరైనా మాకు సహకరిస్తే వాళ్ళకి మేము రుణపడి ఉంటాం. ఆ రోజు నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఫోన్ చేస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు చెన్నైలో హాస్పిటల్లో ఉండి అఫ్సర్ గారికి పంపించి మావాడు కొద్దిగా దగ్గరుండి చూడమని, అప్పుడే 10 నిమిషాలు మన చంద్రశేఖర్ గారు ఆయన కార్ తీసుకొచ్చి అదే కారులో నాకు తీసుకువెళ్ళి నాకు స్ట్రెంత్ వేసేదాకా అక్కడే ఉన్నారు. చంద్రశేఖర్ గారికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నా కోసం పెద్దోళ్ళు, నా ఫ్రెండ్ సర్కిల్, నా బంధుమిత్రులు, మహిళలు, చిన్నపిల్లలు అందరూ నా కోసం దువా చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీకు నేను రుణపడి ఉంటాను. ఇన్షాల్లా 42వ డివిజన్కి ఆ ఎలక్షన్లో నాకు 2000 ఓట్లు వేశారు. ఇప్పుడు కూడా
మీ అందుబాటులో ఉంటాను ఇన్షాల్లా, నా ప్రాణం పోయేదాకా ఇన్షాల్లా. అదేవిధంగా నాకు చాలా సంతోషం ఉంది ఈరోజు. ఎందుకంటే 15 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో కష్టపడితే ఫలితం లేదు. ఇప్పుడు ఎందుకు సంతోషం అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వల్ల వైఎస్ఆర్ కార్యకర్తలకి ఎలా భరోసా ఉంటుంది అనుకున్నాను. ఆ కష్టంలో నాకు బయట తీసుకొచ్చారు ఆ వైఎస్ఆర్ పార్టీ. ఇన్షాల్లా 2029లో జగన్ గారు సీఎం అవుతారు. అదేవిధంగా మేము కూడా ఒక హోదాలో ఉంటాను అని మాకు మనసు పూర్తి ఒక నమ్మకం ఉంది.